హైదరాబాద్లోని నాగోల్ జైపూరి కాలనీ గోల్డెన్ లీవ్స్ విల్లాస్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన 2 విల్లాస్లో తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దుండగులు. విల్లా నెంబర్స్ 22, 89 ఇళ్లలో భారీగా డబ్బు, బంగారం దోపిడీ చేశారు. కేసు నమోదు చేసిన స్పెషల్ టీం పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్లోని నాగోల్ జైపూరి కాలనీ గోల్డెన్ లీవ్స్ విల్లాస్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన 2 విల్లాస్లో తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దుండగులు. విల్లా నెంబర్స్ 22, 89 ఇళ్లలో భారీగా డబ్బు, బంగారం దోపిడీ చేశారు. కేసు నమోదు చేసిన స్పెషల్ టీం పోలీసులు క్లోజ్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ దోపిడీ గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఎటువంటి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు? నాగోల్ జైపూర్ కాలనీకి సంబంధించి కూడా అర్ధరాత్రి దొంగలు బీభత్సించారు. జైపూర్ కాలనీలో గోల్డెన్ లీవ్ విల్లాస్ లో కూడా దొంగతనానికి పాల్పడ్డారు. తాళం వేసినటువంటి 2 విల్లాస్ లో తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. విల్లా నెంబర్ 29, 89 లో భారీగా డబ్బు, బంగారం చోరీ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే గేటెడ్ కమ్యూనిటీలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పలమాన పరిస్థితి, సెక్యూరిటీ వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోవడం తోటే దుండగులు ఈ గోల్డెన్ లీవ్స్ విల్లాస్ ఉంచుకున్నట్టుగా తెలుస్తోంది. క్లూస్ టీమ్ కు ఇప్పటికే ఆధారాలు సేకరిస్తా ఉన్నారు. డాక్టర్ కూడా ప్రస్తుతం తనిఖీలు చేస్తారు. అయితే ఈ దోపిడీలకు పాల్పడుతున్నటువంటి మూట మనం రీసెంట్ గా హైదరాబాద్ తో పాటు కీసర పరిసర ప్రాంతాల్లో కూడా వరుస ఇండ్ల చోరీలకు సంబంధించి ఈ పార్దిక్ గ్యాంగ్ ఇటీవల ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి కూడా అబ్దుల్లాపూర్ మెట్ లో నల్గొండ పోలీసులు చెప్పినటువంటి ఇద్దరి నుంచి మరికొంతమంది తప్పించిన నేపథ్యంలో అదే మూట ఈ చోరీలకు పాల్పడిందా అన్న కోణానికి సంబంధించి దర్యాప్తు చేస్తా ఉన్నారు. పార్దిక్ గ్యాంగ్ మీద ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సంబంధించి కూడా సరౌండింగ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఏమైనా రికార్డ్ అయ్యే విషయాలకు సంబంధించి కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిన్న మేడ్చల్ కర్ణాటక నుంచి కూడా సంపన్న కుటుంబాలను టార్గెట్ చేసుకుని కూడా నిన్న చోరీ చేసేందుకు విపరీతం చేసినటువంటి ముఠా సభ్యులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న నల్గొండ పోలీసులు పార్టీకి సంబంధించిన వారిపైన గాల్లో కాల్పులు జరిపి ఔటరింగ్ రోడ్ పైన ఇద్దరు చేస్తున్నారు. మళ్లీ తిరిగి హైదరాబాద్ నగరంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం, ఏకంగా విల్లాస్ టార్గెట్ చేయడం అంటే ఖచ్చితంగా కూడా భారీగా డబ్బు, నగదు లభిస్తున్నటువంటి కారణంతో అంతర్రాష్ట్ర ముఠాలు ఇలాంటి చోరీలకు పాల్పడుతూ ఉన్నాయి. ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. డాక్ స్క్వాడ్స్ చూస్తుంటే కూడా తనిఖీలు చేస్తూ పక్కనటువంటి సీసీ కెమెరాలు, ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా దర్యాప్తు ప్రారంభించారు. థ్యాంక్ యూ వాసు.